నేను ఆల్రెడీ చెప్పాను కదా మా మేడ మీద కొన్ని మొక్కలు వేశాను అని. అందులో ఒక మొక్కే ఇది. ఏం హార్వెస్ట్ చేస్తున్నానో మీరు కనిపెట్టి చెప్పండి. మట్టి లోపల నుంచి కొన్ని కొమ్ములు బయటికి తీస్తున్నాను. చక్కగా టబ్ని బోర్లించేసి లోపల ఇవి ఇరుక్కున్న కొమ్మలు బయటికి రావట్లేదు అంత ఈజీగా తీస్తుంటే. సో అందుకని చక్కగా టబ్ మొత్తాన్ని బోర్లించేసి ఇలా మొత్తం మట్టంతా బయటికి లాగేసి కొమ్ములన్నీ తీశాను. ఇవేం కొమ్ములో మీలో ఎంతమంది కనిపెడతారో చూద్దాం. కమెంట్ సెక్షన్లో తెలియజేసేయండి. ఇవైతే నేను లాస్ట్ ఇయర్ దగ్గర ఒక 10 months నుంచి పెంచుతున్నాను. మట్టిలో ఒక్క కొమ్ము పెడితే చూడండి ఎన్ని కొమ్ములు వచ్చాయో. చక్కగా ఇలా కొమ్ములన్నీ తీసి నేను మా పాప మొత్తం హార్వెస్ట్ చేసి ఒక మగ్లోకి వేసేస్తున్నాము. మొత్తం నిండా మట్టే ఉంది. తర్వాత క్లీన్ చేసుకుందాం. అలాగే వేర్లు చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో. కొమ్ములకి బాగా పొడుగ్గా వేర్లు వచ్చేసి ఉన్నాయి. మట్టిలోంచి అయితే ఈ పెద్ద కొమ్ము దుంపలాగా ఉండి దానికి అటాచ్మెంట్ అసలు బయటికి రావట్లేదు. సో వీటన్నిటిని బయటికి లాగి పీకి తీసి ఎండలో ఎంత కష్టపడ్డామో ఈరోజు. ఇదంతా హార్వెస్ట్ చేయడానికైతే నాకు దగ్గర ఒక 1 hour దాకా పట్టింది. ఎందుకంటే 2 tubsలో వేశాను. అంటే 2 కొమ్ములు వేస్తే ఒక మగ్ నిండా వచ్చాయి. ఇది చూసారా పెద్ద దుంప నుంచి తీశాను మొత్తం కొమ్ములన్నీ. ఒక మగ్ నిండా వచ్చాయి చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫాలో చేసేయండి.